నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రము. ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశంకుశపుష్పవానహస్తే నమస్తే జగదేకమాతా. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరత్పరకళాం శ్రీచక్రసంచారిణీం దేవీం. శ్రీమహామహిమాభిరామ శ్రీ శివరామచంద్రాశ్రమసుధామ శరణు శరణు. శ్రీ శతవర్ణభాషితనేత్రయుత చతుషష్ట్యంగులోన్నత శరణు శరణు. స్వర్ణసన్నిభకళేవర వీరభోగవసంతరాట్ ప్రభువర శరణు శరణు. వేదశిరోభాగ విలసితంగ్రి సరోజ హరిణాసిత శిరోజ శరణు శరణు. భక్తజన కల్పభూజ వైభవ విడౌజ అభయదానకరాంభోజ అర్కతేజ ప్రతిత సుగుణ విరాజ శ్రీరామరాజ సత్యవన జల మృగరాజ శరణు శరణు. భజ భజ మానస విఘ్నరాజం భజ భజ మానస విఘ్నరాజం పాప వినాశముఖేశతనూజం. అజముఖ మర్యమ కోటి తేజం అజముఖ మర్యమ కోటి తేజం ఆశ్రితార్థి జన కల్పమహీజం. భజ భజ మానస విఘ్నరాజం పాప వినాశముఖేశతనూజం. జనానేకపచయ హర్యక్షం వృతర కరుణాగటక్ష వీక్షం అజముఖదేవ మునీశ్వర పక్షం అభుకారోకటక్షం. భజ భజ మానస విఘ్నరాజం పాప వినాశముఖేశతనూజం. శారద కరుణింపు మమ్మ నీదాసుడను సొమ్మమాయమ్మ శారద. శారద కరుణింపు మమ్మ నీదాసుడను సొమ్మమాయమ్మ శారద. నారద శివ భారత శరత్కాల నీరద కాంతి విశారద శారద కరుణింపు మమ్మ నీదాసుడను సొమ్మమాయమ్మ శారద. వాణి వీణా పుస్తక శుగపాణి పరిమళ మత బంబరవేణి యుక్తుంగ సైగత శ్రోణి పరమ కళ్యాణి గిర్వాణి బహుపురాణి నలువరాణి నిరంతర సంతోషప్రదము శ్రేణి విశాల దృగ్యతైని బసవలింగ దుఃఖలతా కృపాని శారద కరుణింపు మమ్మ నీదాసుడను సొమ్మమాయమ్మ శారద.
శ్రీరామధర్మజాయ తే నమో. శ్రీరామధర్మజాయ తే నమో. వీరభోగ వసంతరాయ. ఘోరపాతక వినాశాయ నమో. గూఢజన్మ ప్రకాశాయ నమో. శ్రీరామధర్మజాయ తే నమో. వసితరుద్రాక్ష ధారాయ నమో. బ్రహ్మతేజో వికాసాయ నమో. వసితరుద్రాక్ష బసవలింగో బసవలింగ హృదయాబ్జ భృంగాయ అసమరణ పండితాయ తే నమో. శ్రీరామధర్మజాయ తే నమో. వీరభోగ వసంతరాయ. సహజ కవీంద్రులార రాళ్ళరుగన్ తలిప్పగమోళ్ళు లోకం ఆనందింపబాడు గాంధర్వులో. వాణిజ్య కృషి శిల్ప భగవత సంగర లౌకికోద్యోగ కళాపులార. జయయు సత్యంబు నిత్యంబు మూర్తి భవించి విధునప్పారు భాగవతులారో. శ్రేష్ఠులార అజస్ర కర్మిష్ఠులార. మాయనంటియునంటని మహితులార. అఖిల జనులార అమ్మలార అయ్యలార. సత్కథామృతముంగ్రోలి జయము గనుడి. అయ్యా, పరమేశ్వరునిచే సృష్టింపబడిన 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మమే ఉత్తమమైన. ఇలాంటి జన్మ భగవంతుడు మనకు దయచేసినందుకు మనము చేయవలసిన పని ఏంటి? భగవన్నామ సంకీర్తన గావించుట, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుట. కలవ స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని స్మరించినంత మాత్రం చేతనే మోక్షం లభిస్తుంది కనుక పరమాత్మను కీర్తించి తరించాలి. ఏ విధంగా? జటాటవీగళజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికాం. జటాటవీగళజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికాం. ఠమఠమఠమఠమన్యనాదవఠమర్వయం జగార చండ తాండవంతనోతు న శివ శివం శంభో మహాదేవ. జటాజటాహ సంభ్రమ భ్రమన్యలింపనిక్షరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధనీ. సగత్సగత్సగజ్జలలాట పట్ట పాపగే కిశోర జత్రశేఖరే రతి ప్రదిక్షణం మమ శంభో మహాదేవ. ఈ స్తోత్రం చెప్పిన వాడు రావణుడు. రావణుడు గతించిన రావణుడి యొక్క లంకానగరం సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ స్తవం ఈనాటి వరకు శాశ్వతంగా ఉండిపోయింది. రావణుడు గతించి 1,16,00,000 సంవత్సరాలు సుమారు చరిత్ర నిలిచిపోయింది. హరిశ్చంద్ర చక్రవర్తి గతించి సుమారు 12 కోట్ల సంవత్సరాలు చరిత్ర నిలిచిపోయింది. ఈ భూగోళంలో పుట్టి 195,58,85,510 సంవత్సరాలైంది. అయినప్పటికీ చరిత్రకెక్కింది కష్టమే గాని సుఖంగా. అలా కష్టపడిన వాళ్ళలో ఒక్కడి ఉన్నటువంటి రావణాసురుడు చెప్పిన స్తవరాజుని రావణుడు ఎందుకు స్తోత్రం చెప్పాడు
చెప్పాడంటే రావణుడు వెండికొండకు వెళ్ళాడు. నందీశ్వరుడు ద్వారం దగ్గర ఉన్నాడు. రావణ లోపలికి రాకయ్యా, పార్వతీ పరమేశ్వరుడు రహస్య మందిరంలో ఉన్నారన్నాడు నందీశ్వరుడు. ఒరే కోతముఖమాడా, నేను వస్తూ ఉంటే నువ్వు అడ్డుకుంటావా, తప్పుకోమన్నాడు కోపంతో రావణుడు. ఒరి గర్వాంధకార రావణ, నన్ను కోతముఖమాడా అన్నావు కనుక ఎప్పటికైనా కోతులే వచ్చి నీ వంశాన్ని నాశనం చేయుడుగాక అన్నాడు నందీశ్వరుడు. ఒరే నీ కోపమంతా నీ శాపమంతా చుట్టూ నా ప్రతాపం అన్నాడు. ఆ కొండ పట్టుకుని పైకెత్తి బద్యమాదిరికి ఆడించడం మొదలుపెట్టాడు. పైన ఉన్న పరాశక్తి పార్వతీదేవికి ఆగ్రహం కలిగి, ఎవరు నాకు ఈ కోపాన్ని కలిగించేదో వారికి శ్రీవల్లనే మరణము లభించుగాక అని చెప్పించింది మహాశక్తి. ఈశ్వరుడు బాగా ఆలోచించాడు. అవురా రావణ, నేను ఇచ్చినటువంటి శక్తిని నా మీదే ప్రయోగించావా, నీకు కాస్త శాస్త్ర చేయాలనుకున్నాడు. వెంటనే ఆ కొండ తన కాలి బొటనవేలుతో చిన్న నొక్కు నొక్కాడు. ఆ కొండ కింద అలిగిపోయాడు రావణుడు. ఊపిరి ఆడటం లేదు, ఉక్కిరికిక్కరైపోయింది. అందులో ఉండలేడు, ఎవరికి రాలేడు. అప్పుడు శివకటాక్షం పొందడానికి శరీర వేడపై శంకరుని శ్లోకాలతో రావణాసుడు ఆనాడు కీర్తించాడట. తలకాయ నడికి తొంభ చేశాడు, చెయ్యి నడికి దండం చేశాడు, గర్భాంతి ప్రేములు తీసి తంత్రులు చేశాడు. ఆ శరీర వేడపై శ్లోకాలతో రావణుడు ఆనాడు కీర్తించాడు. పరమేశ్వర, నీ జటాజూటాన్ని అలంకరించుకున్నటువంటి సర్పరాజు యొక్క పడగపై ప్రకాశించే మణి యొక్క కరుణకాంతి చేత ఆకాశమనే కాంతకు కుంకుమ పంచము పిలిపిన వాడా దేవుడు గారిక జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభాగదంబ కుంకుమద్రవ ప్రయుక్త దిగ్వధూముఖే పదంగ సింధుర స్ఫురత్వగుప్తరీయమేదురేవనో వినోదమద్భుతం వివర్తు భూతవర్తరీ శంభో మహాదేవ. నవీన మేఘమండలి నిరుద్ధర స్ఫురత్కుహూనిశీధునీతమ ప్రబంధ పద్ధర. ఈశ్వరుని కంఠాన్ని వర్ణిస్తున్నాడు రావణుడు. వర్షకాలం, అమావాస్య, ఆకాశ వీధిని నల్లటి మబ్బులు వ్యాపించాయి. అర్ధరాత్రి, ఆనాడు చీకటి ఎలా ఉందో శివుని కంఠంలా ఉందన్నాడు. నవీన మేఘమండలి నిరుద్ధర స్ఫురత్కుహూనిశీధునీతమ ప్రబంధ పద్ధర నిలింపనిచ్చరీధరస్తనోది వృత్తి శక్తురక్కలానిధానమద్దురస్త్రియం జగద్ధురంగర శంభో మహాదేవ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభావలంబికంఠకండలీరుజి ప్రపంచ గంధరం స్వరక్షితం పురక్షితం భవక్షితం మధక్షితం గగక్షితం ధగక్షితం తమంధగక్షితం భజే అగర్వ సర్వమంగళ కళాగణం పమంజరీర సంప్రవాహమాధునీ విజృంభనామదూరకం స్వరంధకం పురంధకం భవంధకం మగంధకం గగంధగంధగంధకం తమంధగంధకం భజే జయంతదభ్రవిభ్రమద్భ్రమద్భుజంగమిశ్ర సత్యజంగమద్గమస్ఫురత్కమాలమాలావ్యవాట్. జయదు అదభ్రవిభ్రమ భ్రమతు భుజంగమశ్వసద్విజంగమద్గమస్ఫురతకరాళభాలహవ్యవాట్. పరమేశ్వర, నీ మెడలో వేలాడే పాముల యొక్క భూత్కారం చేత బయలుదేరిన వాయువు తగిలిన కారణం చేత జలవేగిన మండల గల ముడవ కనుగల వాడా దేవుగును గాక. జయత్వత భ్రవిభ్రమ భ్రమద్భుజ
పరమేశ్వరుని కీర్తించి స్మరించి తరించాడు. ఈ స్తోత్రాన్ని చేయకుండా రావణుడు గతించాడు. రావణుడి యొక్క లంకానగరము సముద్ర గర్భంలో కలిసిపోయింది. రావణ స్తవం మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. దీనిని రావణకృత శవతాండవ స్తోత్రము అంటారు. ఎప్పుడు కథ చెప్పినా ఈ స్తోత్రాన్ని ముందు ఎందుకు చదువుతూ ఉంటానంటే, రావణుడి ఈ స్తోత్రంలో ఆదిలగాయది చివరి వరకు శివతాండవాన్ని వర్ణించాడు. శంకరుడు కైలాసంలో తాండవం చేయకపోతే సకల కళాత్మకమైనటువంటి కవిత్వం మనకి లేదు, వ్యాకరణ శాస్త్రం లేదు, హరికథలు లేవు, పురాణాలు లేవు, బుర్ర కథలు లేవు. అన్నింటికీ ప్రధానమైనటువంటిది పరమేశ్వరుని యొక్క శివతాండవం. ఆ శివతాండవానికి, కవిత్వానికి, వ్యాకరణానికి సంబంధం ఏమిటి అని సందేహం కలగవచ్చు. నృత్తావసానే నటరాజరాజో నృత్తావసానే నటరాజరాజో ననాదకాం నవ పంచవారం ఉత్తర్తుకామ సనకాది సిద్ధ నేతద్విమర్శే శివసూత్రజాలో. పరమేశ్వరుడు కైలాసంలో తాండవం చేసి కూర్చున్నాడు. వెంటనే సనక సనందనాది మహర్షులు వచ్చి పరమేశ్వర సృష్టి వర్మ అని చెప్పమని అడిగారు. ఒరే అబ్బాయి, ఇంతవరకు తాండవం చేసి కూర్చున్నాను నేను, ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, అడిగే కనుక నోటితో చెప్పను, చేతితో చెప్తాను వినమన్నాడు. నవ పంచ 9 5 14 దెబ్బలు కొట్టే ఢక్క. ఇందులో సృష్టి మర్మం ఉంది, తెలుసుకోమన్నాడు. అయ్యవన్ అరళక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరక్ లన్ యమంగననంజ భైని గణదస్ జపగడదస్ కప చరత చరథౌ కపైష ససర్హల్ 14 దెబ్బలు. ఏమైనా తెలిసిందా అన్నాడు. మాకు అయోమయంగా ఉందన్నారు. అయితే చెప్పడానికి తీరుబడలేదు, పోయి నందీశ్వరుని అడగమన్నారు. అప్పుడు ఆ నంది నరనంది రూపంతో ఉన్నాడు. నరనంది అంటే మనిషి మాదిరిగా ఉండి ఎద్దు తలకాయ ఉంటుంది. మామూలు నంది 4 పాదాలతో ఉంటాడు. ఆ నరనందికి నమస్కరించి, మహానుభావ, ఈశ్వరుణ్ణి సృష్టి మర్మం చెప్పమంటే దెబ్బలు కొట్టడం మొదలుపెట్టాడు. ఒక దెబ్బ తిరిగిపోతే నీ దగ్గరికి పోమన్నాడు, నువ్వేం చేస్తావో స్వామి అన్నాడు. ఆయన బాగా ఆలోచించి దెబ్బలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నాడు. వినిపించమన్నారు. అయ్యవన్ అరళక్ ఏ ఓ ఐ ఔచ్ హయవరక్ లన్ యమంగననంజ భైని గడదస్ జపగడదస్ కప చడత చడథౌ కపైష ససర్హల్ 14 దెబ్బలు. వెంటనే నందీశ్వరుడు మనస్సులో పెట్టుకుని శివుణ్ణి స్మరించి 26 కాశికలుగా విభజించి సనకాదులకు సృష్టి మర్మాన్ని ప్రబోధించాడు నందీశ్వరుడు. ఆ 14 దెబ్బలు ఆధారంగా చేసుకుని పాణిని వ్యాకరణం రచించాడు. దాన్ని ఆధారం చేసుకుని శేషావతారుడైన పతంజలి చిదంబర క్షేత్రంలో మహాభాష్యాన్ని రచించి మనకు అందించాడు. అంచేత శివుడే కైలాసంలో తాండవం చేయకపోతే పవిత్రమైన వ్యాకరణ ఈనాటి వరకు మనకు ఉండేది కాదు. అయితే కవిత్వానికి శివతాండవానికి సంబంధం ఏమిటి అని దైవజ్ఞ కర్ణామృతం అనే గ్రంథంలో ఈ విషయం చక్కగా రాశారు. ఏమనంటే, ప్రదోషకాలే శశిశేఖరస్య నాట్యోత్సవే తత్పదభూషణస్య శిలాతలస్యాపి చ యోగజాని 4 సూత్రాణి మహేశ్వరాని. ఒకనాడు సాయంకాల సమయమందు, ప్రదోషకాలమందు శంకరుడు బ్రహ్మాండమైనటువంటి సంతోషంతో తాండవం చేస్తున్నాడు. ఒళ్ళు మర్చిపోయి తాండవం చేస్తున్నాడు. ఆ తాండవాన్ని చూస్తూ నంది, భృంగి, చండీ వగైరా భక్తులు కూడా వాళ్ళు శరీరం మరిచిపోయారు. ఆహా పరమేశ్వర, ఎటువంటి తాండవం చేస్తున్నావు అని ఆనందిస్తున్నారు. ఆ తాండవ సమయంలో ఈశ్వరుని యొక్క ఎడమకాలుకున్నటువంటి అంది ఒక రాతికి తగిలి ఆ శీల ఊడిపోయి అంది జారిపోయి 4 సార్లు తూలు వచ్చి నంది దగ్గర పడింది. ఆ నంది అంది పట్టుకున్నాడు. ఆయన తాండవం చేసి స్థిమితంగా కూర్చున్నాక నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఆ పాదారి మీద దానికి అంది తగిలించి శీల బిగిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు చూచాడు శంకరుడు. నంది, ఈ అంది ఎప్పుడు ఊడిపోయిందయ్యా అన్నాడు. మహాప్రభో, మీరు శరీరం మర్చిపోయి తాండవం చేసే సమయంలో ఊడిపోయి 4 సార్లు తూలు వచ్చి నా దగ్గర పడింది స్వామి. 4 సార్లు తూలిందా నంది? అందుకేం ప్రమాదం రాలేదు కదా అన్నాడు. ప్రమాదం రాలేదు కానీ ప్రమోదకరంగా ఒక్కొక్క తూలికలో 5 ధ్వనులు వచ్చినాయి అన్నాడు. ధ్వనులు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు ఈశ్వరుడు. మీరు అడుగుతారని గుర్తులో ఉంచుకున్నాను మహాప్రభు, వినిపించమన్నాడు ఈశ్వరుడు. మొదటిసారి తూలినప్పుడు అవకహడ అవకహడ అని ధ్వని వచ్చింది. రెండవసారి తూలినప్పుడు
మటపరత మటపరత అని ధ్వని వచ్చింది. మూడవసారి తూలినప్పుడు నయ్య భగ్యస్స అని ధ్వని వచ్చింది. నాలుగవసారి తూలినప్పుడు గస్తద్ద చెల్ల ఇలా పలికింది స్వామి. ఏమైనా పొరపాటు చెప్పాడేమని అనుమానం వచ్చి మళ్ళీ చెప్పమన్నాడు ఈశ్వరుడు. అంతే స్వామి, అవకహడ మటపర్వత నయ్య భగ్యస్స గస్తద్ద చెల్ల 20 ధ్వనులు. శహబాష్ నంది, నీ జ్ఞాపకానికి సంతోషించే నీకేం కావాలో కోరుకోమన్నాడు. నాకు మీరు తప్ప కావలసింది ఏమీ లేదు స్వామి, కోరుకోమన్నారు కానీ కోరుకుంటున్నా. నీ అంది వెంబడి లేచినటువంటి ఈ 20 ధ్వనులు సార్థకం చేయమన్నాడు. వెంటనే శంకరుడు పగపగా నవ్వాడు. ఈశ్వరుని యొక్క కంటి నుంచి గురువు పుట్టింది. ఆ గురువు ధనులకు హత్తించాడు. ఈ ధనులకు హత్తుకున్న తర్వాత యగనం మగనం రగనం తగనం నలం సలం మొదలైనటువంటి గణములు సృష్టించి కవిత్వ శాస్త్రాన్ని శంకరుడు కైలాసంలో సృష్టించినట్లుగా దైవజ్ఞ కరుణామృతం అనే గ్రంథం వల్ల మనకు తెలుస్తుంది. అంతే అది శివుడే కైలాసంలో తాండవం చేయకపోతే సకల కళాత్మకమైనటువంటి కవిత్వం లేదు, ఛందస్సు లేకపోతే పురాణాలు లేవు, హరికథలు లేవు, బుర్రకథలు లేవు, నాటకాలు లేవు. అన్నింటికీ ప్రధానమైనటువంటిది కైలాసంలో శివతాండవం. అందుచేత మొట్టమొదటిగా శివతాండవాన్ని మనం వర్ణించుకున్నాం. ఈ స్తోత్రరాజాన్ని రచించినటువంటి వాడు, పాడినవాడు రావణుడు, శత్రువిద్రావణుడు. రావణుడు మహాశివభక్తుడు, నిత్యము 9 కోటి లింగాలు పూజించేవాడు. శివార్పణం అంటే ఈ లింగముల మీద మహత్తరమైనటువంటి పుష్పాలు తనంతడే తెగి వెళ్ళి పడుతుండేది. అది రావణ పూజ. కరతల లింగానికి మాత్రం పానవట్టం ఉండేది కాదు. విష్ణుద్వేషం కలిగాక పానవట్టం విష్ణువు, పైనున్న లింగం శివుడు గనక పానవట్టాన్ని తీసేసి అరచేతులు బోడిలింగాన్ని పూజ చేసేవాడు. అప్పుడే సామెత వచ్చింది, 9 కోటి లింగాలు బోడిలింగం రా అన్నారు. ఆ మాట ఈనాటి వరకు శాశ్వతంగా ఉండిపోయింది. అలాంటి రావణాసురుడు చెప్పిన స్తోత్రం. రావణుడు ఎంత శివభక్తుడో అంత వైష్ణవాంశ కలిగినటువంటి వాడు. విష్ణువు యొక్క అంశం ఉంటే గాని శివభక్తుడు కాలేడు, శివుని యొక్క అంశం ఉంటే గాని విష్ణు భక్తుడు కాలేడు. ఇరువురు ఎప్పుడూ కలిసే ఉంటారు. అర్ధనారీశ్వరుడుగా ఉన్నాడు, మహాలింగముగా ఉన్నాడు శంకరుడు. లింగానికి అడుగున ఉన్నటువంటి పానవట్టమే విష్ణువు, పైన ఉన్నటువంటి లింగమే పరమేశ్వరుడు. శివకేశవుల యొక్క కలియికయే మహాలింగం. అందుచేతనే పైనున్నటువంటి అంచే పార్వతి. శివుడు పార్వతి విష్ణువు కలిసిన పదార్థమే మహాలింగం. పార్వతికి విష్ణువుకి తేడా లేదు, వాళ్ళిద్దరూ ఒకటే. అంచేతనే ఎప్పుడూ విష్ణు సహోదరి అంటారు అమ్మవారిని, అక్క అని పిలుస్తూ ఉంటాడు నారాయణమూర్తి. ఏకైక శక్తి పరమేశ్వరస్య భిన్నా చతుర్థా వినియోగకాలే భోగ్యే భవాని పురుషేచ విష్ణు కోపేచ కాళీ సమరేచ దుర్గా. ఏకైక మహాశక్తి ఆయా కాలముల్లో 4 భిన్న రూపాలు ధరించింది. భోగ సమయమందు భవానీ తానే, పురుష సమయమందు మహావిష్ణువు తానే, కోప సమయమందు మహాకాళి తానే, యుద్ధ సమయమందు కనకదుర్గా తానే. సర్వం తానై ఉన్నటువంటిది ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తియే పానవట్టం పయంచు భాగం. ఆ పైనున్న లింగమే పరమశివుడు. ఈ లింగ రూపం, ఈ పానవట్ట రూపం ఒక్క శివ కుటుంబానికే కానీ ప్రతిరూపం మరి ఏ కుటుంబానికి లేదు. లక్ష్మీనారాయణలు అంటారు, ఆ విగ్రహాలే పూజ చేస్తారు. సరస్వతి బ్రహ్మ అంటారు, ఆ విగ్రహాలే పూజ చేస్తారు. ఇది అలా కాదు. శివుడు అంటారు, లింగాన్ని పూజ చేస్తారు. పార్వతి అంటారు, అడుగులు సన్నికల్లు లాంటి పదార్థం పానవట్టం కానీ లేక మరొకటి కానీ పూజ చేస్తారు. వీరభద్రుడు అంటారు, విభూతి పండు పూజ చేస్తారు. వినాయకుడు అంటారు, పసుపుటొండు పూజ చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు, సర్పాన్ని పూజ చేస్తారు. భైరవుడు అంటారు, కుక్కను పూజ చేస్తారు. ఈ విధంగా ప్రతిరూపం కలిగింది ఒక శివ కుటుంబం మాత్రమే. అందులో విభూతి పండుగ వీరభద్రుడు పూజింపబడుతున్నాడు. కారణమేమి? అది తెలుసుకునేదే వీరభద్ర విజయం అనేటువంటి కథ. ఈ కథను రచించినటువంటి వారు ఎన్నిటి గ్రంథాల్లోనూ ఉన్నాయి. శివరహస్యఖండం దక్షకాండం ఉంది, శివపురాణంలో ఉంది, ఇంకా శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్నది. పమ్మెర పోతనామాత్యుల వారు బ్రహ్మాండమైనటువంటి భాషలో ఈ వీరభద్ర విజయాన్ని రచించారు. కొంతమంది వీరభద్ర విజయం పోతన్న గారు రాయలేరు అంటున్నారు, కానీ అది అనుకోవలసిన మాట కాదు, సాహసించవలసిన మాట కాదు. ఇంత బాగా రాసిన గ్రంథం ఆ మహాకవి తన పేరు మాటు పెట్టి అతని పేరు పెట్టవలసిన అవసరం లేదు. కానీ భాగవతం తర్వాత వీరభద్ర విజయం రాశారనే మాట మాత్రం సాహసం. ఆయన కుటుంబమే శివ కుటుంబం. ఎప్పుడు లింగ పూజ ధరుంధరుడు తండ్రి, వారి యొక్క గురువు యువటూరు సోమనాథారాధ్యులు. అందుచేత మొట్టమొదటిగా దక్షయజ్ఞం ఈ వీరభద్ర విజయం రచించి ఆ తర్వాత భాగవతం రాసి ఉంటారేమో నా అభిప్రాయం.
ఆ వీరభద్ర విజయాన్ని అనుసరించి ఈ కథను రచించి శ్రీశైల మల్లికార్జున స్వామికి సమర్పించారు. ఎందుకంటే అన్ని లింగాల కన్నా ప్రత్యేకమైన లింగం శ్రీశైల లింగం. అన్ని లింగాలకి పంచముఖములు 5 ఉన్నాయి, పంచముఖేశ్వరుడు. శ్రీశైల లింగం మాత్రం 6 ముఖాలు కలిగినటువంటి వారు. శ్రీ మల్లికార్జున లింగము షష్టం వక్రం పరాత్పరం అన్నాడు స్కాందంలో. అంచేత మొట్టమొదటిగా ఆ మల్లికార్జున స్వామి వారికి ఈ దక్షయజ్ఞము లేక ఈ కథను వీరభద్ర విజయం అనే కథను నేను రచించి సమర్పించుకున్నాను. ఈ కథను రాయడానికి ప్రధాన కారణం మా గురుపాదులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు పుచ్చల బ్రహ్మదాసు గారు. వారు నేను కథలు రాస్తానంటే ముందు ఈ కథ రాయమన్నారు. మొట్టమొదటిగా ఈ కథను రాసి స్వామివారి సమర్పించుకున్నాను. తర్వాత శివగంగ రాసి శ్రీకాళహస్తీశ్వరుడు సమర్పించాను. తర్వాత దశావతారములు రాసి ద్రాక్షారావ భీమేశ్వర స్వామి సమర్పించాను. ఏమయ్యా ఇంకేమీ నీకు దొరకలేదా అని అడగవచ్చు. నాకు శివకేశవులనే పక్షపాతం లేదు. ఆంధ్రలో అనిపించుకోవడానికి, తెలుగు జాతి అనిపించుకోవడానికి సరిహద్దు లింగాలు ఈ 3 ఏర్పాటు చేశారు. శ్రీశైల మల్లికార్జున లింగం, శ్రీకాళహస్తీశ్వర లింగం, 3వ శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర లింగం. ఈ త్రిలింగముల మధ్యప్రదేశం కనుక ఇది త్రిలింగ దేశం అన్నారు. త్రిలింగ దేశమే నేడు తెలుగు దేశమైంది. అంతే తెలుగు దేశానికి సరిహద్దు లింగమైనటువంటి మహాపవిత్రవంతమైనటువంటి మల్లికార్జున స్వామి వారికి ఈ కథను నేను సమర్పించుకున్నా. అది ఈనాడు వినిపిస్తున్నా, శ్రద్ధగా వినండి. అయితే కారణం ఉంటే గాని కార్యం ఉండదు, మబ్బు ఉంటే గాని వాన రాదు. అయితే ఇక్కడ ఏమిటయ్యా కార్యం? పరమేశ్వరుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామికి, అన్నపూర్ణాదేవికి కళ్యాణం నిన్నటి రోజున జరిపించారు. ప్రతి సంవత్సరం ఆలయంలో ఈ స్వామిని చక్కగా ప్రతిష్ఠించి ఈ ఉత్సవాన్ని జయప్రదంగా సాగిస్తూ ఉన్నారు. ఈ ఆలయం వారు స్వీయ ద్రవ్యంతో పూర్తిగా కట్టడమే కాకుండా ఈనాటి వరకు కూడా మంచి భక్తి శ్రద్ధలతో దేవస్థానాన్ని చూస్తున్నారు. వారి ఆలయంలో ప్రతిష్ఠ చేసినప్పుడే నేను మాట ఇచ్చాను, నీ ఇక్కడ ఎంతకాలం మీరు ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం, చెప్పినంతకాలం ప్రతి సంవత్సరం కళ్యాణ సమయంలో కథ చెబుతాను. అలాగే ఇది నాకు మంచి సీజన్ సమయం అయినా ఏకాదశి నాడు కానీ మరునాడు కానీ ఒక కథ చెప్పడం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం, వెళ్ళడం అనేది పరిపాటి. అలాగే నిన్న జరగవలసినటువంటి కథ గొల్లవిల్లులో అత్యవసరమైన కారణం చేత కథ చెప్పి ఈనాడు ఇక్కడ కథ చెప్పడానికి వచ్చాను. పవిత్రవంతమైన కథ వీరభద్ర విజయం. శ్రద్ధగా వినండి. భక్తుల శంకరుడైన శంకరుడు కైలాసంలో కొలువు తీర్చాడు. అప్పుడు ముక్కోటి దేవతలు శంకరుడు దర్శించడానికి కైలాసానికి వచ్చి నందీశ్వరుని యొక్క ఆజ్ఞ తీసుకొని లోపల ప్రవేశించి సదాశివుని దర్శించి శరీరం మర్చిపోయేలా దేవతలంతా స్తోత్రం చేస్తున్నారు మహాభక్తితో శంకరుణ్ణి. సాంబ అంబాదవ శివ శివ సాంబ, హే శంబరక్షతల అముజక్షపాదంబ చంద్రదుంబజితంబుజ తను సాంబ అంబాదవ శివ శివ సాంబ. కంబుముచతగాత్ర జలత్ర ఖండన రణగేత్ర హరినత్ర కన్యంత పవిత్ర చరణ భక్తం వ్రజమన చైత్ర భవసూత్ర అంబర దేశ దిగంబర గజి చర్మంబర దురితాడంబర శంబర శబర హర వజితంగ విడంబర శంబర నరసుర శంబర వర శివ సాంబ. రాగ శశిర విదహన శ్లోక నిరభీక సంవృత పునాద
కొనియాడేటప్పటికి సదాశివుడు బ్రహ్మానంద భరితుడై వాళ్ళందరికీ ఉచితాసనాలు ఇచ్చి మాట్లాడుతున్నాడు. భక్తితో కొనియాడాడు అంటున్నావు కదా, ఎలా ఉంటుంది ఆ భక్తి? హృదయార్పణమే నిజమైనటువంటి భక్తి. చతుర్వేద ధరో విద్వాన్ శివభక్తి వివర్చిత వేదభార భరాక్రాంత సవై పండిత గార్తప అన్నారు వ్యాసులు వారు. 4 వేదాలు చదివినా, 6 శాస్త్రాలు చదివినా, 18 పురాణాలు చదివినా అందులో భక్తిరసం మిళితం చేయకుండా చదివితే మూటలు మోయలేక ఏడ్చే గాడిదంతో పుస్తకాలతో తిరిగే పండితుడు అంతే అన్నాడు ఒక మాటలో. ప్రధానమైంది హృదయార్పణం. ఆ హృదయాన్ని సమర్పించినప్పుడే పరమేశ్వరునికి కూడా ఆనందం కలుగుతుంది. అప్పుడే సంపూర్ణమైనటువంటి భక్తి అవుతుంది. అయితే మనం పూజలు చేస్తున్నాం కదా, ఇది కాదా అని, ఇది భక్తే కానీ అప్పుడు సంపూర్ణమైన భక్తి హృదయార్పణంలో జరుగుతుంది. పువ్వులు వేసి పూజ చేసిన, పలహారములు నైవేద్యం పెట్టిన, భగవంతుడు ఇచ్చినవే భగవంతుడికి ఇస్తున్నాము కానీ కొత్తగా మనమేమి ఇవ్వడం లేదు. ఇది నాకు సంపూర్ణమైన ఆనందం కాదయ్యా. మీలో 3 పువ్వులు ఉన్నాయి, అందులో ఏ పువ్వు అయినా మీరు ఇస్తే నేను పుచ్చుకుంటాను, సాక్షిమాత్రుని బలవంతంగా తీసుకోను. ఆ పుష్పం ఇచ్చారా, ఇక మిమ్మల్ని విడిచిపెట్టకుండా కూడా ఉంటానన్నాడు. అది నిజమైన పూజ అన్నాడు. దాని యథావాకులు అన్నమయ్య కవి గారు ఆ పుష్పాలు ఏవో చెప్పారు. భవదీయర్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, భవదీయర్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబును విశిష్టం ఏకనిష్ఠా సముత్సవ సంపత్తి, తృతీయ పుష్పమును ఇవి భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, ఇవి లేని పూజలు మదింగైకోవు సర్వేశ్వర. మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం భూతదయ, మూడవ పుష్పం ఏకాగ్ర దృష్టి. ఈ 3 పువ్వులు ఇవ్వండో, ఏ పువ్వు ఇవ్వకపోయినా వదలనన్నాడు భగవంతుడు. అలాగే పవిత్రవంతమైనటువంటి హృదయాన్ని సమర్పించి ఆ దేవతలంతా కొనియాడారు. ఎన్నో శ్లోకాలతో పిలుస్తాం కానీ భగవంతుడు రావడం లేదు. ఎందుకు? వినిపించేటట్టుగా పిలవాలి. పూర్వం మలహనుడని మహాకవి ఉండేవాడు. శివకవులు 5 ఉన్నారు. మలహనుడు, బిళహనుడు, మలయరాజు, పుష్పదంతుడు, హలాయుధుడు. ఈ పంచస్తవాల్ని ప్రధానంగా తీసుకున్నారు. అందులో మలహనుడు చాలా గొప్పవాడు, కానీ హృదయం కుదురుగా ఉండేది కాదు. ఆయనకి పుష్పగంధి అనేటువంటి ప్రియురాలు ఉండేది. ఇతడు కాస్త ధనవంతుడు. ఈ ప్రియురాలు ధనవంతంతకాలం ఉన్నది, తర్వాత ఎడబాటు జరిగిపోయింది. ఎప్పుడూ దేవుణ్ణి రక్షించమని శ్లోకాలు కొన్ని వేలు చెప్పాడు, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కలగలేదు. సాక్షాత్కారం కావాలని కోరేవాడు. ఇలాగే ఒకనాడు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ శివరాత్రి నాడు ఇతని ప్రియురాలు పుష్పగంధి శివాలయానికి వచ్చింది. ఆయన శివుని దర్శించి యువతలకు వస్తున్నాడు. పుష్పగంధి కవి గారికి నమస్కారం చేసింది. ఏం పుష్పగంధి, ఈ మధ్య నువ్వు రావడం లేదు? స్వామి, మీ దర్శనం లేదు, నేను రావడానికి వీలు పడదు. సానికి తల్లియున్న, కలశంబున కొనుపెని చెల్లియున్న, మంచానకు నల్లియున్న, కడు జారు శరీరికి బొల్లియుండు, నన్ను ఎంత కష్టమో నీకు తెలియదు, అందుకు రావడం లేదన్నాడు. నేను రావడం పోవడానికేం కానీ, మహాశివరాత్రి నాడు శివాలయానికి వచ్చావు, నీకు దేవుడు దర్శనం ఇచ్చాడా అన్నాడు ఆయన. నాలాంటి పాపాత్మురాలకే దర్శనం ఇస్తాడా స్వామి? పుష్పగంధి, నేను చెప్పినట్లు గుళ్ళో నీవు నిలవబడ్డావా, దైవ దర్శనం మనకు అవుతుందన్నాడు. అంతకన్నా నా స్వామి కూడా రమ్మన్నాడు. నందీశ్వరుడి దగ్గర నిలవబెట్టాడు పుష్పగంధిని. తన ఎడమ భాగం అందు పుష్పగంధి ఉన్నది. తనకు మనశ్శాంతి అయింది, భగవంతుని యందు మనస్సు నిలిచింది. వెంటనే 36 శ్లోకాలు ఆశువులో చెప్పాడు మలహన కవి. కాంతాద జపతియ పుష్ప సుగంధి గంధలుబ్ధ భ్రమర కర్పూర గంధరాయ గంధర్వ యక్ష సుర సిద్ధ కిరీట కోటి సంగట్ట కృష్ణ చరణాయ నమ శివాయ. న బ్రహ్మ విష్ణు వచసామపి గోచరస్తమస్మద్విదస్య కిమహోత దవైమి సర్వం భక్తిస్తథాపి శివమాం ముఖరీకరోతి శ్వస్తుతౌ కథయ కింకరవాణి దేవా. ఆహా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు చూడండి. కాంతాగజ ప్రతీయ పుష్ప సుగంధి గంధలుబ్ధ భ్రమర కర్పూర గంధరాయ. నా ఎడమ భాగమంతున్నటువంటి నా వేశ్య అయినటువంటి ప్రియురాలైన పుష్పగంధి యొక్క జడలోనున్నటువంటి పూలలో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేయాలని ఆతృత పడుతూ రావడానికి సిద్ధంగా ఉన్న 9 వంటి కంఠం గలవాడు. ఇక్కడి నుంచి తీసిపోయి అక్కడ తీరుదండి.
కాంతాగజ ప్రచే పుష్ప సుగంధి గంధలుబ్ధ భ్రమర కర్పూర గంధరాయ గంధర్వయక్ష సురసిద్ధ కిరీట కోటి సంఘట్ట కృష్ణ చరణాయ నమశివాయ. గరుడ గంధర్వ కిన్నరి కింపురుషాది సమస్తమైన దేవతా మనుల మరి కిరీటములు చేత ఎరిగిన పాదాలు గలవాడ నా బ్రహ్మ విష్ణువు చ సామపి గోచరత్వం అస్మద్వతస్య కిమహో తదవైమి సర్వం. బ్రహ్మాది దేవతలే పిలిస్తే రానివాడు, నాలాంటి వాడు పిలిస్తే రావన్న సంగతి నాకు తెలుసు. అయితే తెలిసేందుకు పిలుస్తున్నామని అడుగుతాయేమో. భక్తిస్తథాపి శివమాం ముఖరీకరోతి ఉష్మస్తుతవు కథయ కింకరవాణి దేవ. నాలో ఉన్నటువంటి భక్తి బీజం చెలరేగి అనిపిస్తే అంటున్నాను కానీ నువ్వు కనిపిస్తావని కాదన్న. ఇలా 36 శ్లోకాలు చెప్పేటప్పటికీ ఆ మహాశివరాత్రి నాడు శంకరుడు సాక్షాత్కరించాడు. భక్తాగ్ని నీకేం కావాలో చెప్పమన్నాడు. స్వామి, అన్ని వేల శ్లోకాలతో పిలిచాను, దర్శనమిచ్చావు కావి 36 శ్లోకాలకి దర్శనమిచ్చే స్వామి, ఈ మర్మం తెలియలేదు. ఒరే, నేను రావడం కూడా పొరపాటున ఏమిటిరా అన్నాడు ఈశ్వరుడు. అది కాదు స్వామి, నాకు మర్మం తెలియలేదన్నాడు. నీవెన్ని శ్లోకాలతో పిలిచావో నాకు తెలియదు, నాకు వినిపించలేదు. మీరు పిలవడంలో లోపం ఉంది కానీ నేను రావడంలో లోపం లేదు. ఈ 36 శ్లోకాల్లో శివ అని 2 అక్షరాలు వినిపించి వచ్చానురా. మీరు పిలవడం నేర్చుకోవాలి, నాకు వినిపించాలి. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈ స్థితి నాకు రావడానికి కారణం నా పుష్పగంధి గనక ఏమెను, నన్ను, నా భార్యను, వేశ్యమాతను, మేము ఉభయము ఉమ్మడిగా పెంచుకుంటున్నటువంటి చిలుకను పంజరంతో సహా నందివాహనం మీద కూర్చోబెట్టుకుని కైలాసం తీసుకుపోమన్నారండి. అలాగే తీసుకువెళ్ళాడని చెబుతారు శంకరుడు. అలాంటి భక్తి కుదిరినప్పుడే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. భక్తి తత్వం కుదరడం చాలా కష్టం. అందుచేతనే శ్రీరామకృష్ణ పరమహంస అన్నాడు, 10,000 సంపాదించలేదు, 10 లక్షలు సంపాదించలేదు, 10 కోట్లు సంపాదించలేదు, 10 మేడలు కట్టలేదు అని ఏడ్చేవాడే నాకు కనిపించాడు. కానీ ఈ శరీరం ఉండగా భగవంతుని దర్శించే భాగ్యం ఉన్నదాన్ని ఏడ్చేవాడు కోటికి కూడా ఒక్కడ కనిపించలేదన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. శరీరంతో సహా వదిలిపోయేటటువంటిది ఈ జీవుడు, కూడా తీసుకువెళ్ళేది కర్మ అని తెలిసినప్పటికీ మాయాబద్ధుడై మానవుడు భగవంతుని యందు లక్ష్యాన్ని నిలపడం చాలా కష్టం. అలాంటి లక్ష్యభావంతో ఈ దేవతలు పరమశివుని కీర్తించగా శివుడు సంతోషించే వాళ్ళు ఉచితాసనం ఇచ్చి ఆ సంభాషణ చేస్తున్నాడు కైలాసంలో. అది విని దక్షుడి అల్లుని కూతుని ముదముతో చూడగోర, అది విని దక్షుడి అల్లుని కూతుని ముదముతో చూడగోరన్, పవరుతు మునిసేవితుడై దక్షుడు పయనమై శివుని చేరన్. శహబాష్, నా ఎల్లుడైన శంకరుడు కైలాసంలో కొలువు తీర్చారట. నా కుమార్తె దాక్షాయిని ప్రక్కనే ఉంటుంది. నా మనవల దేవతలంతా వచ్చి ఉంటారు, వాళ్ళని ఆశీర్వదించుదాం, శివదర్శనం చేద్దాం అనే ఉత్సాహంతో బయలుదేరి వెడుతున్నాడు దక్ష ప్రజాపతి. కూడా మహర్షుల్ని వెంట పెట్టుకుని వెడుతున్నాడు కైలాసం. అయితే దక్షునికి ఎందుకయ్యా అంత ప్రభావం? దక్షుడు తన కూతురుని శంకరునికి ఇవ్వడమే కాకుండా ఇంచుమించుగా దక్ష సంతానమే ప్రపంచం అంతా వ్యాపించిపోయింది. దక్షుని యొక్క కుమార్తె అదితి, అదితి యొక్క సంతానమే దేవతలు. దక్షుని యొక్క కుమార్తెయే దితి, దితి యొక్క సంతానమే రాక్షసులు. దక్షుని యొక్క కుమార్తెయే ధనువు, ధనువు యొక్క సంతానమే దానవులు. దక్షుని యొక్క కుమార్తెయే కద్రువ, కద్రువు యొక్క సంతానమే పర్వతాకారమైన సర్పాలు. దక్షుని యొక్క కుమార్తెయే వినత, వినత యొక్క కుమారుడే గరుత్మంతుడు. దక్షుని యొక్క కుమార్తెయే స్వహాదేవి, స్వహాదేవి భర్త అగ్నిహోత్రుడు. దక్షుని యొక్క కుమార్తెయే స్వధాదేవి, స్వధాదేవి భర్త ఆంగీరసుడు. వీళ్ళిద్దరికి పుట్టిన వాటి శ్రాద్ధ దేవతలు, శోభన దేవతలు, పితృదేవతలు. దక్షుని యొక్క కుమార్తె మూర్తి, మూర్తి యొక్క భర్త ధర్ముడు. వీరిరువురికి పుట్టిన వాళ్ళే నరనారాయణుడు. ఆ నరనారాయణుడే మరుజన్మలో కృష్ణార్జునుడు. ఆ కృష్ణుడే అస్కలిత బ్రహ్మచారి అన్నారు. అస్కలిత బ్రహ్మచారి అన్నారు కదా, మరి వివాహాలు చేసుకోలేదంటారా? యనమనుగురిని పట్టపుదేవుడిని వివాహం చేసుకున్నాడు. రుక్మిణి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, లక్షణ, భద్ర, జాంబవతి. అక్కడితో వదలకుండా 16,000 మంది కన్యలను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నా బ్రహ్మచారి కదా ఊరుకున్నాడంటారా? ఒక్కొక్క ఆమెకి 10 మంది చొప్పున పుట్టారన్నాడు భాగవతంలో. ఈ 16,000 మందికి 10 చొప్పున గుడిస్తే 1,60,000 మంది పిల్లలు అయ్యారు. ఈ 8 భార్యల్లో జాంబవతి మినహా మిగిలినటువంటి 7 10 మంది చొప్పున పుట్టారట. జాంబవతికి సాంబుడు ఒక్కరే పుట్టాడు. మొత్తం 1,60,071 మంది పిల్లలు ఉన్నారట కృష్ణ పరమాత్మ. ఎంతమందిని ఎక్కడ పోషించాడు? అయితే ఆ కృష్ణార్జునుడి యొక్క నిర్ణయంలో ఎంతమంది పిల్లలున్నా
అంతమంది భార్యలున్న అస్కలిత బ్రహ్మచారి ఉన్నారు. కారణం ఏమిటి? దానికి కారణం కృష్ణుడు ధరించినటువంటి నెమలి పింఛం. అది పెద్ద ట్రేడ్ మార్క్. నెమలికి సంతానం ఉంది కానీ సంపర్కం లేదు. మగనములు ఆడుతూ ఉంటుంది, ఆడినములు చూస్తూ ఉంటుంది. మగనములు ఆడి కొలది ఆడినముల దగ్గరికి వస్తుంది. ఆడగా ఆడగా అదే దానికి రెతికేలి మగనములకి కత్తిలో జిగురు పదార్థం ఏర్పడుతుంది. ఆడినముల దగ్గరకు వచ్చి ఆ జిగురు పదార్థం తీసుకుని రింగి వేస్తుంది. ఇది పింఛం ముడిచేస్తుంది. అది గర్భోదయం అవుతుంది, గుడ్డు పెడుతుంది, పొదిగితే పిల్లవుతుంది. అంతేగాని దానికి సంపర్కం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంతానం. చేపకు చూపు వల్ల సంతానం, తాబేలుకు తలపు వల్ల సంతానం, వృక్షములకు ఋతుపవనం వల్ల సంతానం, మనిషికి స్త్రీ పురుషుల యొక్క సంపర్కం వల్ల సంతానం, మహర్షులకు వాళ్ళ యొక్క తేజస్సు ఎక్కడ పడితే అక్కడే సంతానం. రకరకాలైనటువంటి సంతానములు నిర్ణయించారు పరమేశ్వరుని యొక్క దృష్టిలో. అందులో ఆ నెమలి సంతానం ఎలాంటిదో నా సంతానం అలాంటిదేనయ్యా. నేను యోగీశ్వరునయ్యా. నాలో నుంచి లేచినటువంటి కాయవ్యూహ శక్తి ప్రభావ సంపన్నమైన శరీరములతో నా భార్యలతో కూడి ఉన్నానయ్యా అని చెప్పడానికే నెమలి పింఛం ధరించాడు. కృష్ణుడు ఒక్కడై ఉన్నా అనంత శరీరాలతో తిరిగేవాడు. అలాంటి వాడు మన ఎరుగున్న వాళ్ళలో అరవింద ఘోష్ ఉండేవాడు. మద్రాసులో మాట్లాడేవాడు, భోజనం కలకత్తాలో చేసేవాడు, కూర్చోవడం మరి ఈ బొంబాయిలో ఉండేవాడు. ఒకే సమయం అనేక శరీరాలు రావడం అది యోగశక్తి వల్ల వస్తుంది. నిన్న మొన్నటి అల్లూరి సీతారామరాజు గారు 3 పోలీస్ స్టేషన్లకి మిరపకాయ టపా పంపించేసి ఇన్ని గంటలని నిమిషాలకు వస్తున్నానని 3 స్టేషన్లు ఒకసారి తాను వెళ్ళి సంతకాలు చేసి తుపాకులు చేసుకున్నాడే. 3 సీతారామరాజులు ఒకే కాలంలో ఎలా వచ్చారని బ్రిటిష్ గవర్నమెంట్ ఎదిరిపోయింది. ఆ కారణం చేతనే కాయవ్యూహ శక్తి అంటారు. ఆ కాయవ్యూహ శక్తి ప్రభావం గల వాడు కృష్ణ పరమాత్మ. అది నెమలిపించవే దానికి ఒక ఉదాహరణ అన్నారు. అలాంటి కృష్ణార్జునుల యొక్క పూర్వజన్మ నరనారాయణుడు. నరనారాయణుడి యొక్క తల్లి మూర్తి. మూర్తి యొక్క తండ్రి అయిన దక్షుడు కైలాసంలో శంకరుని చూడాలని, కుమార్తెను చూసి ఆనందించాలని కైలాసం మహర్షులతో కదిలి వస్తూ ఉన్నారట. అది విని దక్షుడి ఎల్లుని కూతుని ముతముతో చూడగోరన్ పదరుతు మునిసేవితుడై దక్షుడు పయనమై శివుని చేరన్. వెండుకొండ చేరుకున్నాడు దక్షుడు. ఏవలావలా బాలు తీర్చుకొస్తున్నారు తన కూతురు కొడుకులైనటువంటి దేవతలు. లేచి వంగి దక్షుడికి నమస్కరించారు. దక్షుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్ళాడు. శంకరుడు చూచి దాక్షాయిని, మీ తండ్రి గారు వస్తున్నారు చూసేవా అన్నాడు. చూశాను స్వామి. ఇంతలో దగ్గరగా వచ్చాడు దక్షుడు. నువ్వు వస్తావనేనయా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినట్టురా అని మామకీశ్వరుడితో మునలముల మర్యాదలు గావించన్. మామకీశ్వరుడితోటి మునలముల మర్యాదలు గావించన్. తామసమున దక్ష ప్రజాపతియు తన మనమున నిపులించన్. మామగారికి మామూలుగా మర్యాద చేశాడు. మామ కూర్చోవయ్యా. ఓహో, చాలా మంది మహర్షులను వెంట పెట్టుకొచ్చేవి, అందరూ వరుసగా కూర్చోండి అన్నారు. దక్షునికి దురాగ్రహం గలవాడి, ఏమీ అన్యాయం. మామగారిని అయి ఉన్నానా, అల్లుణ్ణి కూతుర్ని చూడాలని ఇంత దూరం వచ్చానా, తాను గద్దె దిగలేడు, నా పెద్దతనం వచ్చలేదు, చేయెత్తి నమస్కరించలేదు, కనీసం లేవలేదు. ఎంత అన్యాయం ఇది అనుకుంటున్నాడు. మామ నువ్వు లోపలేదో అనుకున్నట్టుగా నాకు వినిపిస్తోంది మామ, కూర్చో మామ. అవురా శంకర, ఎప్పటికీ గ్రహించావు కాదే, నమస్కారం చేయాలనే బుద్ధి నీకు పుట్టలేదే. అవును, గరుడ గంధర్వ కిన్నరికి పురుషాది దేవత మనుల మణికిరీటముల రాపడి జాతి ఎరిగిన పాదాలు కలిగిన ఈ దక్షునిగా ఈ పరాభం. అతల వితల సుతల తలవతల మహాతల రసాతల పరతాల భూలోక భువర్లోక సమర్లోక మహర్లోక జనలోక తపోలోక